హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ టైల్స్ బై నైనా. ఈరోజు నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు డైలీ వ్లాగ్స్, ఇంకా ప్రొడక్ట్ రివ్యూ వీడియోస్, ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ, సో ఇవన్నీ షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్తో ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము. హస్బెండ్తో బయటకు వెళ్తే ఏదో తెలియని ఆనందం. అది షాప్కైనా, షాపింగ్ మాల్కైనా, ఎక్కడికైనా, అది గ్రాసరీ షాపింగ్కి అయినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మేము అలా ఈవినింగ్ బయటకు వెళ్తూ ఉన్నాము. ఆయన ఏదో చెప్తూ ఉన్నారు కానీ నాకేం వినిపించట్లేదు గాలి వల్ల. సో మనం వెనకాల కూర్చొని ఊహు లేదా నవ్వడం ఇదొకటే మనం చేయగలము. ఆయన ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. అలా అనుకున్నాము. ఇంకా మేము మాల్కి వచ్చేసాము. ఇక్కడ మాకు చిన్న షాపింగ్ మాల్ లాగా ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చి ఒక చిన్న గేమ్ ఆడాము మేము, కలర్ గేమ్. సో ఒక 1 minute తను ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఫుడ్ కానీ ఏదో ఒక ఐటమ్స్ ఎవరు ఎక్కువ తీస్తే 1 minute వాళ్ళే విన్నర్ అన్నట్టు. నాకు మెరూన్ కలర్ ఇచ్చారు. అసలు నాకు మెరూన్ కలర్ ఎక్కడుందో అసలు ఏమీ కనిపించలేదు. ఇంక వీడియోలో కనిపిస్తుందంతా రెడ్ కలర్ ఫుడ్స్. మెరూన్ కలర్ అయితే నాకు ఒక్క చోట కూడా కనిపించలేదు. నాకు కనిపించినవి ఏవో అలా అలా తీసాను. సో టెన్షన్లోనే సగం అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వీడియో మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయడం, ఇలా చేయడం, అలా టైం వేస్ట్ అయింది కూడా కొంచెం. కానీ నాకు మెరూన్ ఫుడ్స్ ఏమీ కనిపించలేదు. కనిపించిన వాటికి మ్యాక్సిమం తీసాను. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. నా మొహంలో టెన్షన్ చూడండి. చిన్న గేమ్, ఫన్ గేమ్ అయినా సరే సీరియస్గా టెన్షన్ పడిపోతున్నాను. ఇంకా ఈయన ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నన్ను వీడియో తీస్తూ. ఇంకా నాకు కనిపించలేదు. నా 1 minute అయిపోయిందని చెప్పారు. దొరికినవి తీసుకొని ఇంకొచ్చేసాను. ఇంకా ఆయనకేమో గట్టిగా ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి పింక్ కలర్ ఇచ్చాను. తీరా చూస్తే పింక్ కలర్ అవన్నీ అక్కడే ఉన్నాయి. సో ఆయన తాయితీగా, హ్యాపీగా, జాలీగా అక్కడ ఉన్నవన్నీ స్లోగా, కూల్గా, కామ్గా తీసుకుంటున్నారు. ఒక్కొక్కటి ఫాస్ట్గా తీసుకున్నా కానీ నాకేం దొరకలేదు. తనకి మాత్రం స్లోగా తీసుకున్న అన్నీ దొరుకుతున్నాయి. 1 minute తను ఎన్ని చూసారో, నేను ఎన్ని తీసానో లాస్ట్లో చూద్దాము. ఫైనల్గా ఎవరు గెలిచారు. ఆయన ఇంకా వేస్తూనే ఉన్నారు. తను 1 minute ఏమో చాలాసేపు వచ్చినట్టుంది. నా 1 minute తొందరగా అయిపోయినట్టుంది. అది నా టెన్షన్ వల్ల ఏమో తెలియదు కానీ తనైతే కూల్గానే ఉన్నారు. ఇంకా తీయాల్సినవన్నీ తీసుకున్నారు. సో టైం అయిపోయినట్టుంది ఇక్కడ 1 minute. సో వచ్చేయండి కౌంటింగ్ టైం. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయింది ఎవరు విన్ అవుతారో. సో 1, 2, 3 అండ్ బింగో ఒకటి తీశారు. కాకపోతే అది పర్పుల్ కలర్, పింక్ కలర్ కాదు. సో నేను అది కన్సిడర్ చేయలేదు. 4 and 5. సో పింక్ కలర్ 5 తీశారు. నావి 1, 2, 3 ఉన్నాయి. సో ఇంక విన్నర్ మా హస్బెండే అయ్యారు. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న అన్బాక్సింగ్ వీడియో ఒకటి ఉంది. స్టార్టింగ్లో చూసారు కదా, అది ఇక్కడ చేస్తున్నాను. ఈ ట్రైపాడ్ అలాంగ్ విత్ రింగ్ లైట్ ఆర్డర్ చేశాను. సో దాన్ని అసెంబుల్ చేస్తున్నాను ఇక్కడ. ట్రైపాడ్ అయితే చాలా బాగుంది. సో ఫుల్ వీడియో ఇది తీసాను. ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. కాకపోతే అది స్మాల్ వీడియో. మీకు లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో మనకి ట్రైపాడ్ అలాంగ్ విత్ రింగ్ లైట్లో ఫస్ట్ స్టాండ్ ఒకటి వచ్చింది. దానికి కూడా అడ్జస్టబుల్ నాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక నాబ్ ఉంది, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే పైన కూడా ఒక నాబ్ ఉంది, అక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా హైట్ వరకు ఇది, ఒక 7 feet వరకు ఇది ఎక్స్టెండబుల్ అనమాట. మనకు కావాల్సిన హైట్లో కుకింగ్ వీడియోస్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ రివ్యూ వీడియోస్ కానీ, ఏ వీడియోస్ చేసుకోవడానికైనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీని ఇన్స్టాలేషన్ ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా నట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. అవి మనం జాయిన్ చేసుకోవడమే, అన్నీ ఈజీగానే తెలిసిపోతాయి. ఇక్కడ మధ్యలో ఒక వీడియో ఉండాలి, అది మిస్ అయింది. ఫోన్ కనెక్ట్ ఉంది కదా, ఫోన్ ఎలా పెట్టుకోవాలన్న వీడియో, అది మిస్ అయింది.
ఈజీగానే తెలిసిపోతుంది. మీరు ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కూడా. సో, నాకైతే అంత సేపు పట్టలేదు. ఫాస్ట్‌గానే ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. చూసారు కదా వీడియోలోనే. ఇంకిదే ఇన్‌స్టాల్ చేయడం మళ్ళీ విడిగా వీడియో ఆఫ్ చేసి ఏం చేయలేదు. సో, అలా ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి దీన్ని పెట్టి చూసాము. దీంట్లో అలా అంటే ఏమి ఎక్స్‌టెండ్ చేయకుండా జస్ట్ ఇది నార్మల్ వెర్షన్ కింద పెడితే ఈ హైట్‌లో ఉంది. ఇంకా మనకి చాలా హైట్ ఎక్స్‌టెండ్ అవుతుంది. ఇలాగే దీంట్లో మోడ్స్ కూడా ఒక 3, 4 మోడ్స్ ఉన్నాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత బయట నుంచి వచ్చేటప్పుడు మాడుగా హల్వా తీసుకున్నారు మా హస్బెండ్ నా కోసం. మాడుగా హల్వా అంటే ఎక్కడో ఫేమస్ స్వీట్. నాకు సరిగ్గా తెలీదు. సో, నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను కాబట్టి క్రేవింగ్స్ ఉంటాయని తీసుకున్నారు నా కోసం. సో, దాని ప్యాకేజింగ్ అలా వచ్చింది. ఇంకా ఈయన క్లోజ్‌గా వచ్చి తీసుకున్నారు. ఈరోజే షాప్ ఓపెనింగ్. సో, అక్కడికెళ్ళి తీసుకుంటున్నాము ఇద్దరం. అది ఎలా తీస్తారో నాకు తెలియట్లేదు. అంత చాలా స్టిక్కీగా ఉంది. సో, ఎలా తీస్తారని అడిగితే వాళ్ళు సిజర్స్‌తో కట్ చేసి వేస్తారంట. సో, నాకు తెలీదు. ఫోర్క్ తెస్తా అన్నారు. నేనే స్పూన్ తెమ్మన్నాను. అలా అయిపోయింది. తీసుకున్నాను. అది అది స్పూన్ కూడా స్టిక్ అయిపోతుంది. ఇంకా మొత్తం దాన్ని కట్ చేసుకొని తినటానికి లేదు. మనం టీత్‌తోనే కట్ చేసుకోవాలి. తినేటప్పుడు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇంక నేను కూడా అట్లనే తిన్నాను. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మా బేబీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ అన్నా, స్వీట్స్ అన్నా తిన్నప్పుడు జాలీగా ఉంటుంది. సో, మా హస్బెండ్‌కి ఆఫర్ చేశాను కానీ వీడియోలోకి రావడానికి ఇష్టపడలేదు. సో, ఈ వీడియోకి మాత్రం అంతే. Bye bye. Don't forget to subscribe.